అందరికీ నమస్కారం అండి. నేను మీ అరుణ శ్రీనివాస్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియో అనమాట. చాలామంది అడిగిర్రు, ఏమని అడిగిరంటే ప్రీ ప్లీటింగ్ అనేది మన వీడియోలు చూసుకుంటూ చేసుకుంటున్నాం. కానీ మీరు కొట్టే స్ప్రే ఒకటి కొడుతుర్రు, ప్రతిరోజు ఐరన్ చేసినప్పుడల్లా స్ప్రే చూపిస్తుర్రు, ఫ్రెష్ చేస్తుర్రు, చేయగానే నీట్గా వస్తున్నాయి. అదేంటిదో మాకు అర్థం కావట్లేదు. ఒకసారి చూపించండి. ఒకవేళ మేము అది లేకుండా చేసుకుంటే మాకు ఇవన్నీ సరిగ్గా నిలబడట్లేవు. మీరు చేసింది మాత్రం ఇట్లా కరెక్ట్ కూర్చుంటుంది. ఒకసారి అదేందో చూపియరా అని కామెంట్లో అడిగిరండి. అది ఇదే అనమాట. నేనైతే కొలాబరేషన్ చేయట్లేను. ఇదే అనమాట. క్లాత్ మీద ఇట్లా ప్రెస్ చేసినాం అనుకోండి, ఇట్లా కొడితే కనిపిస్తుందా? ఇట్లా కొడితే ఇట్లా మంచిగా స్టిఫ్గా ఉంటాయి అనమాట. ఫ్రెష్ మనం ఏంటంటే గన్ చేసిన చీరలు అయితేనేమో ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ వస్తే అది మాత్రం లుక్ ఉండదండి. ఇట్లాంటిది వాడుకోండి. మీరు షర్ట్స్, కాటన్ షర్ట్స్ ఉంటాయి కదా, మన జెంట్స్కు అట్లాంటి షర్ట్స్కు వాడుకోవచ్చు, పంజాబీ డ్రెస్లో వాడుకోవచ్చు, అన్ని రకాల వాటికి కూడా వాడుకోవచ్చు. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది కానీ ఈ క్లాత్ మంచి షైనింగ్ అనమాట. మనం పాలిషింగ్కి ఇస్తే 200, 300 అట్లా ఉంటాయి కదా. డ్రై వాష్కి ఇచ్చినా కూడా 200, 300, 500 అట్లా క్లాత్ని బట్టి తీసుకుంటారు. పాలిషింగ్కి ఇచ్చే చీరల కిందికి మాత్రం ఇది స్ప్రే కొట్టి ఐరన్ చేసుకుంటే మాత్రం అసలు చాలా బాగుంది. ఇది ట్రై చేయొచ్చు. కొంచెం 450, 500 ఉందండి. ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా నేను. ఇదే అని కాదు, అన్నీ కూడా బాగున్నాయి. మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. ఫ్లిప్కార్ట్లో చెక్ చేసుకుంటే వస్తుంది. ఇదైతే నేను వాడుతున్నా, కనిపిస్తుందా? చూసుకొని వాడుకోండి. మీరు నచ్చితే వాడుకోండి, లేదంటే దీనికి సంబంధించిన ఏమైనా కూడా తీసుకోండి. ఇది స్ప్రే చేసుకుంటూ ఒకసారి ఐరన్ చేసుకోండి. ప్రీ ప్లేటింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట. అర్థమైంది కదండి. ఫ్రీ ప్లేటింగ్ అనేది ఎందుకు కుదరట్లేదు అంటే ఇది కూడా ఒక కారణం అనమాట. కొత్త పట్టు చీరలకైతే ఏం అవసరం పడదు. కొంచెం వాడి ఉన్న చీరలు, మెత్తపడ్డ చీరలకైతే మాత్రం తప్పకుండా ఇలాంటిది వాడాలి. ఒకవేళ మీ దగ్గర గంజి స్ప్రే అనేది మీరు తయారు చేసుకోగలిగితే కనుక ఇట్లాంటి స్ప్రేలలో పోసుకొని కూడా స్ప్రే కొట్టవచ్చు. కానీ అట్లాంటివి అయితే మాత్రం వెంటనే కట్టుకోవాలన్నమాట. ఎక్కువ రోజులు అనేది ఫోల్డ్ చేసి బ్యాగ్లో పెట్టుకొని ఉంచినాం అనుకోండి, గంజి కదా కొంచెం ఇబ్బంది పెడుతుంది అనమాట. ఇదైతే మాత్రం ఏం కాదన్నట్టు. అందు గురించి మీరు ఇది వాడుకోవచ్చు. మంచిగా ఫోల్డింగ్ చేసుకొని ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు ఇక్కడ ప్యాక్ అక్కడ చేసుకొని వెళ్ళిరు అనుకోండి, మీకు ప్రీ ప్లేటింగ్ వాళ్ళతో అవసరం కూడా ఉండదు. కొంచెం శ్రమనకుంటా చేస్తే మన మధ్యతరగతి వాళ్ళకైతే ఏంటంటే ₹1 కూడా ఎంతో విలువైంది కాబట్టి తగ్గించుకుంటూ, ఖర్చులు తగ్గించుకుంటూ, అవసరం ఉన్న దగ్గర పెట్టుకుంటూ, అవసరం లేని దగ్గర వదిలేసుకుంటూ పోతే మన కొంచెం కష్టపడి శ్రమనకుండా చేసుకుంటే అన్ని రకాలుగా మనకు ఆదా అవుతుంది అనమాట. అర్థమైంది కదండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.